నాగపట్నం అయితే వెళ్తున్నాము. చాలా నుంచి ఆటోకి కానీ ఆటోలు ఉంటాయి, ఎక్కువ మంది ఉన్నారు. ఇదే మెయిన్ టెంపుల్ కలిపి వచ్చేసింది ఇప్పటికే. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నాగపట్నం అయితే బయలుదేరుతున్నాము. నాగపట్నం వేళంగిని, ఒకసారి వేళంగిని ఎలా చూద్దాం. వేళంగిని బీచ్, ఎందుకంటే అక్కడ బీచ్కి అయితే వెళ్తాము. ఇప్పుడైతే మేము తిరుచినాపల్లి స్టేషన్ పక్కన ఉన్నటువంటి చిన్న స్టేషన్లో ఉన్నాము. ఇక్కడైతే మార్నింగ్ అయితే 6-7 o'clock ఉంటుంది. ఇంకొద్ది నిమిషాలు అయితే ట్రైన్ రాబోతుంది. ఆ ట్రైన్కి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి ఒక 140 కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట. ఒక 140 కిలోమీటర్ అయితే ఉంటుంది. 140 కిలోమీటర్లో దాదాపుగా ఒక 10 గంటలకల్లా రీచ్ అయిపోతాం అనమాట. నాగపట్నం తర్వాత అక్కడ ఒక ప్యాసింజర్ ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి వేళంగిని ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది అనమాట నాగపట్నం నుంచి. ఎప్పుడైతే నాగపట్నం అయితే వెళ్ళి అక్కడ నుంచి వేళంగిని వెళ్ళి వేళంగిలో ఉన్నటువంటి అక్కడ బీచ్ ఒకసారి చూద్దాం ఎలా ఉంటాయి. ఇంకో కొద్ది నిమిషాలు అయితే ట్రైన్ అయితే రాబోతుంది. ఇక్కడ స్టేషన్లో అయితే ఉన్నాము. మా వీడియోలు అయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మేము ఎక్కాల్సిన ప్యాసింజర్ అయితే వచ్చింది. ఒక 5 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇప్పుడు ఇక ప్యాసింజర్లు నాగపట్నం అయితే వెళ్తున్నాము. ట్రైన్ ఎక్కాలి. ఫైనల్గా అయితే నాగపట్నం అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి వేళంగినికి వెళ్తానికి ఒక ట్రైన్ ఉంది డెమో. ఇప్పుడు అదైతే 10-11 ట్రైన్. ఇప్పుడు ఆ ట్రైన్కి అయితే ఎక్కుతున్నాము. నాగపట్నం రైల్వే స్టేషన్. మన తెలుగు వాళ్ళు ఆంధ్ర నుంచి 30 మంది ఇక్కడ దిగారు వేళంగిని వెళ్తానికి. అంతా నాగపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాం. నాగపట్నం రైల్వే స్టేషన్లో ఇప్పుడైతే వేళంగిని వెళ్తానికి అయితే ట్రైన్ అయితే వస్తుంది డెమో. దానికైతే ఇప్పుడైతే ఎక్కబోతున్నాము. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ ఉండేది వేళంగిని వెళ్తానికి. ఇది కొంచెం ఈరోజు 20 నిమిషాలు లేట్గా అయితే వస్తుంది. మామూలుగా అయితే అంటే 10-10కి ఉండిద్ది. ఇక్కడ 10 నిమిషాలు లేట్గా అయితే వస్తుంది. ఈ ట్రైన్లో అయితే ఒక 15-20 మినిట్స్ అయితే వేళంగిని వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడ నుంచి ఆటో కానీ ఏదైనా చూసుకొని మేము ముందుకు వచ్చి ముందు ఆగి ఉన్నాము. ఏమో ఇక్కడ ఆగిపోయింది. చాలా మంది ఉన్నారు వేళంగిని. మన తెలుగు వాళ్ళు చాలా మంది వస్తున్నారు. ఇక్కడైతే తమిళనాడు ఉన్నామా ఆంధ్ర ఉన్నామన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే మొత్తం అంతా కూడా మన గుంటూరు విజయవాడ డిస్టిక్ల నుంచి అయితే చాలామంది ప్రతిసారి వస్తూనే ఉన్నారు. ఇప్పుడైతే 34 మంది దాకా వచ్చారు ఇక్కడికైతే వేళంగిని వెళ్తానికి అయితే. ఇప్పుడు నాగపట్నం నుంచి ఇక డెమో బయలుదేరింది. వేళంగిని అయితే ఇప్పుడు టైం అయితే 10:30 అయింది. ఒక్కొక్క హాఫ్ అన్ అవర్లో అయితే అక్కడ రీచ్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ లోపే రీచ్ అయ్యింది. ఎందుకంటే 10 కిలోమీటర్సే ఉంటుంది. రూట్కి వెళ్ళే రోడ్లు మాత్రం చాలా మంచితనంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. చల్లటి గాలి అయితే తాగుతుంది. చాలా బాగుంది చూస్తానికి అయితే, ఆహ్లాదకరంగా అయితే ఉంది వాతావరణం అయితే మాత్రం. ఈ రోజు అంటే ఎండ తక్కువగా ఉంది, అదొకటి ప్లస్ పాయింట్. నేను ఏ రోజు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎండ తక్కువగా ఉంటుంది. నేను హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు. జస్ట్ ఓన్లీ ఒక 10 నిమిషాల్లో కొట్టుకొచ్చేసాడు. వేళంగిని అయితే వచ్చేసింది స్టేషన్ అయితే. వేళంగిని అంటే పెద్దగా ఏం ఉండవు ఇక్కడ. మామూలుగా ఏంటంటే ఒక చెన్నై నుంచి ఒక బండి వచ్చింది కదా, చెన్నై నుంచి నైట్ 9:30కి, చెన్నై ఎగ్మోర్ నుంచి 9:30 ఒక ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ పెడతాడు ఇక్కడ. తర్వాత తెలియక ఒక ఇలా ప్యాసింజర్లు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. వేళంగిని రీచ్డ్. వేళంగిని అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఆటోకి కానీ ఆటోలు ఉంటాయి బయట, ఆటోలు పెట్టుకొని వెళ్ళాలా. ఎందుకంటే అక్కడికి బీచ్కి వెళ్ళాలన్నా అక్కడ ఉన్న టెంపుల్కి వెళ్ళాలన్నా కానీ ఇక్కడ నుంచి కొంచెం దూరం అన్నమాట. ఎర్నాకుళం వేళంగిని ఎక్స్ప్రెస్. వేళంగిని అయితే వచ్చేసాము ఇప్పుడు. ఇక్కడ నుంచి ఆటోలకి కానీ నడుచుకుంటూ వెళ్ళొచ్చు, కానీ ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోకి అయితే వెళ్తాం ఇప్పుడు. ఈరోజు ఆదివారం అవడం వల్ల చాలా మంది వచ్చారు జనం. ట్రైన్ ఫుల్గా అయిపోయింది. వీళ్ళంతా కూడా వేళంగిని టెంపుల్కి స్టేషన్ బయట అయితే ఆటోలు చాలా ఉంటాయి మనకి వెళ్తానికి. ఇంత రిజర్వేషన్ కోసం వెయిటింగ్లో ఉంటున్నారు. ఇంత వేళంగిని స్టేషన్ ఆటో నూరు మెయిన్ పర్లా
ఆటోకి 100 రూపాయలు తీసుకుంటున్నాడు. 2 ಕಿಲೋಮೀಟರ್ 1 ಕಿಲೋಮೀಟರ್ 1 ಕಿಲೋಮೀಟರ್ రూమ్స్లో నాంగ ఈవినింగ్ తిరిచిదా ఈవినింగే పోయాం. ఇక్కడ నుంచి వచ్చి 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇది బస్ రూట్, మెయిన్ రూట్కి అయితే వచ్చాము స్టేషన్ నుంచి. 100 రూపాయలు అయితే తీసుకున్నాం. 100 రూపాయలు రూమ్స్ దానికి. తర్వాత వచ్చేసరికి వండుకుంటారు, పాత్రలు తెచ్చుకుంటున్నారు, రైస్ తెచ్చుకుంటున్నారు. మన ఆంధ్ర వచ్చేది వేళాంగిని బస్ స్టాండ్ ముందే ఇక్కడ వేళాంగిని బుకింగ్ ఆఫీస్ ఉంది. ఎంత రూమ్స్ బుకింగ్ ఆఫీస్ ఇక్కడ తక్కువ రేట్లు అయితే దొరుకుతాయి. ఎంత వచ్చే లైక్ ఏంటంటే ఇక్కడ ఉండడానికి ఒక్కొక్కరు 3-4 రోజులు ఉంటారు కదా, ఉన్న వాళ్ళందరూ బుకింగ్ చేసుకుంటాం, రూమ్ బుక్ చేసుకుంటాం. చూడండి తక్కువ రేట్లు అయితే రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ వేళాంగినిలో ఎంత ఒక రూమ్కి వచ్చి 450 రూపాయలు అంట రూము. ఈ బుకింగ్ ఆఫీస్ బస్ స్టాండ్ ముందే ఉండిద్ది. బస్ స్టాండ్కి ముందే ఉండిద్ది. బయట కాబట్టి బయట కూడా చాలా హోటల్ ఉన్నాయి. ఒక ఏసీ నాన్ ఏసీ అని చాలా హోటల్ ఉన్నాయి. ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు. అంతా వేళాంగిని ఇది చర్చికి వెళ్తానికి రూట్ అనమాట. ఇక్కడ బస్ స్టాండ్ నుంచి అయితే కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలా. వరుసనే ఉన్నాయి పూరీలు, పరోటాలు, చపాతీ అన్ని షాపింగ్ ఏగా ఉన్నాయి. చిన్న వస్తువులు అన్నీ ఉన్నాయి. టిఫిన్ హోటల్ ఉన్నాయి. మొత్తం వచ్చేలాగే మెయిన్ చర్చీలన్నీ అటుపక్క స్టేషన్ నుంచి కూడా నడుచుకుంటా. వేళాంగిని స్టేషన్ నుంచి కూడా 1 కిలోమీటర్ ఉంటుంది. కాకపోతే మామూలుగా ఆటో పెట్టుకుని వచ్చాము, 100 రూపాయలు తీసుకున్నాడు. ఇట్లా బారుకి వెళ్ళిపోతే ఇక్కడికి వచ్చేలాగా ఏంటంటే వేళాంగిని ఎక్కువగా మన ఆంధ్ర అంటే గుంటూరు, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత కేరళ నుంచి అయితే ఎక్కువగా అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు అన్నమాట. ఈ వేళాంగినికి బాగుంది, కాస్త చల్లగా ఉంది, హాయిగా ఉంది. ఎందుకంటే సముద్రం పక్కనే ఉంది కాబట్టి. శరణా భవనం టిఫిన్ ఎవరైనా తినాలనుకుంటే ఇక్కడ తినొచ్చు. శరణా భవనం బాగానే ఉండిద్ది, కాదు రేటు కూడా బాగానే ఉంటుంది, ఫుడ్ బాగానే ఉండిద్ది. ఏదైనా టిఫిన్ కానీ వెజ్ మీల్స్ అనమాట, అంతా వెజ్ కానీ ఆడ ఉండాలంటే అక్కడ శరణా భవనం ఉంది. దాంట్లో అయితే బాగానే ఉంటుంది టిఫిన్ వచ్చేలాగే. రేట్లు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. వేళాంగిని వస్తే తమిళనాడులో కంటే కూడా ఆంధ్రాలో ఉన్న ఫీలింగ్ కలిగిద్ది అనమాట. ఎందుకంటే అందరు తెలుగే తెలుగు వాళ్ళు ఉంటారు. షాపులు తగ్గితే మిగిలిన బయట అక్కడ బీచ్కి వెళ్ళినా కానీ ఎక్కడ చోట ఏదో ప్లేస్లో తెలుగులు తగులుతూనే ఉండారు, తెలుగులు ఉంటూనే ఉండారు అన్నమాట. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఈరోజు ఆదివారం కావటం వల్ల కావాలా. ఇది హోటల్ కొత్తగా పెట్టినట్టున్నారు. ముందు కార్నర్లో ఇక్కడ హోటల్ ఉండాలి, ఇక్కడ బాగుంటుంది హోటల్, ఇప్పుడైతే లేదు. ఇది మెయిన్ చర్చికి వెళ్ళే రూట్ అనమాట ఇదంతా. ఇది బయట రకరకాల ఫుడ్లు అమ్ముతున్నారు. ఏమేమి పెట్టారు అక్కడ, వడలు, గారెలు, స్వీట్లు పెట్టారు, ఇడ్లీ అన్నీ ఉన్నాయి. ఇది మెయిన్ చర్చి అనమాట. వేళాంగినికి మెయిన్ చర్చి ఇది. సముద్రానికి ముందు ఎదురుగా ఉండిద్ది. ఇక్కడ సామాన్లు కూడా ఇస్తారు. ఇక్కడ సామాన్లు కూడా దొరుకుతాయి. ఇక్కడ ఇండియా రైస్ కానీ బియ్యం కానీ అన్నీ కానీ తెచ్చుకుంటున్నారు, వండుకుంటున్నారు. చల్లటి గాలి తోలుతుంది అయితే మాత్రం. ఇక్కడైతే మాత్రం మామూలు గాలి తోలుతుంది, హాయిగా ఉంది. ఈ రోజు ఎండ కూడా తక్కువగా ఉంది. ఎప్పుడు రోజు బీచ్కి వచ్చి ఆ రోజు ఎండ తక్కువగా ఉంటుంది. ఈరోజు ఆదివారం వంట వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నమాట. జనం అయితే ఫుల్గా రష్గా అయితే ఉంది, ఫుల్ రష్గా ఉంది, చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇదే మెయిన్ టెంపుల్. ఏదో చేస్తున్నారు, అందరు గుళ్ళు కొట్టించుకుంటున్నారు. బాబు చూసాక ఎక్కడ తిడుతున్నాడు ఆయన. ఇవి అందరు తెలుగుళ్ళే ఉన్నారు ఇక్కడ. ఇది మొత్తం తెలుగుళ్ళే ఎంతమంది ఉన్నారు కదా కావట్లేదు. దీనికి ఎదురుగా వెళ్తే బీచ్కి వెళ్ళిపోతాం. ఈ చర్చికి ఎదురుగానే ఉండిద్ది. ఇది డైరెక్ట్ ఎదురుగా ఉండిద్ది. బీచ్కి వెళ్ళిపోతాం. ఫిష్ ఫ్రై ఫస్ట్ ఇక్కడే తిందా నేను. ఇక వేళాంగిని బీచ్లోనే వచ్చి తిన్నాను, బాగుంది. సరే ఇక్కడ కూడా చేపల ఫ్రైని బీచ్ దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దాము ఎలా ఉంటుంది ఏంటనేది. బాగా రష్. ఈ చర్చికి మెయిన్ చర్చి, ఈ చర్చికి ఎదురుగానే మోకాళ్ళ మీద నడిచే స్థలం ఉండిద్ది.
చాలా పెద్ద చర్చి, బాగానే ఉంది. ప్రార్థన జరుగుతున్నట్టుండే. అటు పక్క నుంచి ఇటు పక్కకు వచ్చాము. ఇది మెయిన్ చర్చ్ చూశారు కదా. దీనికి ఎదురుగా ఇదిగో నడుపుతున్నారు. చాలా మంది నడుపుతున్నారు. మోకాళ్ళ మీద నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు ఇది మెయిన్ చర్చి కదా, దీనికి ఎదురుగా ఉండగానే ఇక్కడ మోకాళ్ళ మీద నడుపుతూ ఉంటారు ఇసుకలో. మోకాళ్ళ మీద నడుపు ఈ చివరి నుంచి దాదాపుగా 1 కిలోమీటర్ పైన ఉంటుంది. ఇది నడుస్తున్నారు కూడా, చాలా మంది నడుస్తున్నారు మోకాళ్ళ మీద. ఇసుకలో చెప్పులు లేకుండా నడవటం అన్న, మోకాళ్ళు నడుపుతున్నా చాలా కష్టం. అంతా మోకాళ్ళ మీద నడుపుతున్నారు మొత్తం. మాకు నడుచుకుని వెళ్ళే కలిపి వచ్చేసింది. ఇప్పటికే ఈ చూస్తుంటేనేమో 1 కిలోమీటర్ పైన ఉంటుంది. ఇక 1 కిలోమీటర్ పైన మోకాళ్ళ మీద అయితే నడుపుతున్నారు. చాలా మంది నడుపుతున్నారు. ఈ చివరి నుంచి ఆ చివరికి అయితే చెప్పాలి. ఎక్కడికి వెళ్ళిన తెలుగులో ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిన తెలుగులో మాట్లాడతారు. ఒక్కొక్కళ్ళు మోకాళ్ళ మీద నడుపుతున్నారు, ఒక్కొక్కళ్ళని చెప్పులు లేకుండా ఇసులో నడుపుతున్నారు. ఇంకా చాలా దూరం ఉంది. ఆ చివరి దాకా వెళ్తారు. మేమైతే చక్కగా తిరిగిపోతాం. బయటికి ఆడెళ్తాం దూరం. ఎదురుగా అక్కడ వరకు చర్చి వరకు నడుపుతారు, వెళ్తారు. వేళాంగిణిలో బీచ్ చూసేద్దాం. బీచ్ ఎలా ఉంది. అలాగే అక్కడ ఫిష్ కూడా ఉంటాయి, ఫిష్ ఫ్రైస్ కూడా ఉంటాయి. అవి కూడా ఒకసారి టేస్ట్ చేద్దాము. నేను మొట్టమొదటిగా ఫిష్ ఫ్రై తింది ఇక్కడేనమాట. 10 సంవత్సరాల క్రితం వచ్చి ఫిష్ ఫ్రై తిన్నాను ఇక్కడ. ఇదంతా కూడా బీచ్కి వెళ్ళే రూటు. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది, 500 మీటర్స్ ఉంటుందేమో, పక్కన దగ్గరే. అవన్నీ కూడా వేళాంగిణిలో ఉన్నటువంటి చర్చికి, మెయిన్ చర్చికి ఆపోజిట్లో ఉన్న రోడ్ ఇది. ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ అన్ని రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఉండేవి. ఇక్కడ ప్రతిదీ కూడా రేట్లు వచ్చేలాగే, కంఫర్టబుల్ రేట్లు కొంచెం ఒక రకంగా అటు ఉండేవి. అంతా ఫ్యాన్సీ ఐటమ్ అన్నమాట మొత్తం కూడా. చెలగే కార్లు, పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ అన్నీ ఉన్నాయి. ఇదంతా వచ్చేలాగే మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ అన్నీ ఉన్నాయి. పిల్లలు కొనుక్కోడానికి గాజులని, కీ చైన్లని, బొమ్మలు అన్నీ ఉన్నాయి, వాచ్లు. ఇదంతా వచ్చేలాగే మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ అన్నీ ఉన్నాయి. పిల్లలు కొనుక్కోడానికి గాజులని, కీ చైన్లని, బొమ్మలు. యూజర్గా అంతా కూడా ఫ్యాన్సీ ఐటమ్స్, అలాగే పిల్లలు ఆడుకునేవి కానీ అన్నీ ఉన్నాయి. బ్యాగులు అవి ఉన్నాయి. ఈ చెల్లగితంతా మొత్తం అన్నీ ఉన్నవి. పెద్ద పెద్ద క్యాండిల్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేలాగే బీచ్కి అయితే వెళ్తున్నాం. అలాగే ఆ బీచ్ వ్యూని మనం ఒకసారి అయితే చూద్దాం. బీచ్ అంటే అది ఒక రకమైన ఫీలింగ్ అనమాట. ఆల్రెడీ బాపట్ల బీచ్ వ్యూ, మనం బాపట్ల బీచ్ వ్యూ అలాంటి చూసాము. అక్కడ చేపల ఫ్రై కూడా వీడియో అప్లోడ్ చేసాము. చూడాలంటే ఆ వీడియో చూడండి. జనాలు అయితే చాలా మంది ఉన్నారు. దానికైతే బీచ్కి దగ్గరికి అయితే వచ్చేసాము. చల్లటి గాలి అయితే తోలుతుంది. ఎంత దిగో బీచ్. అప్పుడు ఏంది కన్స్ట్రక్షన్ కడుతున్నట్టున్నారు. ఏంది ఇది కడుతున్నారు. అబ్బా చాలా మారిపోయింది. అంతకుముందు ఇలా లేదు. ఇది అంతా మేము ఒక 2-3 సంవత్సరాల క్రితం వచ్చాము. ఇది అంతా లేదు. ఇవన్నీ రాళ్ళు వేసేసి కొత్తగా కడుతున్నారు. ఎందుకు ఇలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అయితే నాకైతే తెలీదు. జనం మాత్రం మామూలుగా లేరు. ఎక్కువగా లోతుకైతే వెళ్తాం లేదు. ఇక్కడ చేపల ఫ్రై తిందాం మళ్ళీ. ముందు సెక్షన్ ఇలా కట్టడం వల్ల బీచ్ కొన్న లుక్ అయిపోయింది. ఓకే, నేను ఇక్కడ వేళాంగిణి వచ్చి కూడా ఒక 9 years పైన అవుతుంది. 9 years 10 years అవుతున్నట్టుంది. అప్పుడైతే చాలా బాగుంది. ఇప్పుడు చూడటానికి ఏం బాగాలేదు. ఫిష్ ఫ్రై అయితే ఫిష్ చాలా ఉండే. ఇక్కడ కాదు తింది. నేను కొంచెం ముందుకు వెళ్ళి తిన్నాను. బాగుంది అప్పుడైతే తినడానికి అయితే. ఈ వ్యూ నాకైతే ఈరోజు అయితే వేళాంగిణి బీచ్కి ఎందుకు వచ్చానో అనిపిస్తుంది. ఎందుకంటే అలాగే
ఏం బాగాలేదు. మాకు ఫస్ట్ మొట్టమొదటి వచ్చి తిన్నప్పుడు అయితే ఇక్కడ తిన్నాను ఫిష్ ఫ్రై, అది బాగుంది. ఇప్పుడు అంతా బాగా ఇది చేసినట్టున్నారు, ఇంకా కడుతున్నారు. అసలుకి ఎందుకు వచ్చారా బాబు అనిపిస్తుంది నాకైతే బీచ్కి. ఎందుకంటే ఆ లుక్ లేదు, ఆ వ్యూ లేదు, మొత్తం పోయింది. సముద్రం ముందుకు వచ్చేసినట్టు ఉంది. అటు పక్క వచ్చేలాక రాళ్ళు వేసి కడుతున్నారు, అటు పక్క గ్యాప్ అసలు ఏం కడుతున్నారు ఏం తెలియలేదు ఇంతవరకు. ఇదంతా కూడా సీ ఫుడ్ ఏరియా అనమాట. మొత్తం ఇటుపక్క ఒక 3-4 షాపులు ఉన్నాయి, అటుపక్క 3-4 షాపులు ఉన్నాయి. వేళాంగిని బీచ్ వ్యూ. ఆదివారం అంతా కితకితలాడుతున్నారు. మొత్తం అంతా ఇవన్నీ చూడొచ్చు. ఈరోజు ఆదివారం చాలా మంది వచ్చి ఉన్నారు. అయితే ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ కడటం వల్ల కొంచెం అంత లుకింగ్ అనిపించలేదు, కడుతున్నారు ప్రస్తుతానికి అయితే తెలియలేదు. ఆ కట్టినాక ఒకసారి మళ్ళీ వస్తే కానీ దీని విషయం ఏంటి అని ఒక అర్థమైంది, రూపురేఖలన్నీ మారిపోతాయేమో. గాలి మాత్రం చల్లగా గాలి వస్తుంది, ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది. ఎందుకంటే ఇంత గాలి లేదు, ఎండ ఉంది. ఇప్పుడైతే ఎండ లేదు అనమాట, ప్రశాంతంగా హాయిగా ఉంది. బీచ్ దగ్గరికి వస్తే ఆ ఫీలింగ్ వేరు. అసలుకి వచ్చిన తర్వాత ఎలా అనిపించదు, ఆ చల్లటి గాలికి, ఆ వాతావరణానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే కృత్రిమంగా మాన్యువల్ ఏదో మ్యాచ్ తయారు చేసి ఏర్పాటు చేసినట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు మేము వచ్చాం, చాలా బాగుండేది అనమాట. అక్కడ వరకు అయితే అంత ప్రశాంతంగా ఉండేది. కానీ ఈ విధంగా రాళ్ళు వేసి కడతాం వల్ల ఏంటంటే అంత అయితే అనిపించలేదు, పోయింది. బీచ్ లుక్ పోయింది. నాకైతే ఏదో మునుగుతున్నారులా కానీ, అంటే ఇక్కడ వేళంగినికి వస్తారు కానీ ఏదో మునుగుతున్నారు కానీ ఓకే, కాకపోతే లుక్ అయితే పోయిందనమాట. లుక్ అయితే ఏం లేదు, ఎందుకంటే ఇది అంత విశాలం. బీచ్ అంటేనే మామూలుగా మనకి ఆ విశాలత అనేది ఉంటుంది అనమాట. ఏదో ఒక కాలంలో లేకపోతే ఒక నదిలో మునుగుతున్నట్టు అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే 2 పక్కలు వచ్చి ఇలా కటొక గట్టి వేసేసారు. మరి ఇలా 2-3 స్టెప్లుగా వేసారు అనమాట. చూడొచ్చు, అటొకటి ఇటొకటి, ఇదొకటి కంటే ప్లస్ అటుపక్క ఒకటి 2-3 పాయలు లాగా, అంటే ఒక 2 గట్లు అటుపక్క వేసి ఉంచారు. ఇది వచ్చేలాగా ఎదురుగా ఉంటుంది అనమాట, ఎదురుకుండా అటుపక్క వచ్చి ఎదురుగా ఉంటుంది. చేపలు అయితే మాత్రం చాలా ఉంటాయి, పిల్లలు ఆడుకోవడానికి కానీ అన్ని ఉంటాయి. కూల్ డ్రింక్స్ కానీ, పానీపూరీలు. బీచ్ దగ్గర అంటే ఎక్కువ మంది ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కానీ బీచ్ దగ్గర అన్ని తినడానికి అయితే లోడ్లు అన్నీ ఉంటాయి. రేట్లు కూడా అలాగే ఉంటాయి, కాస్ట్ కూడా అలాగే ఉంటాయి. మొత్తం రేట్లు ఎక్కువగానే ఉంటాయి మొత్తం కూడా. ఏదైనా కానీ బీచ్ వీడియో అయితే మాత్రం నాకైతే ఇక్కడ అంత అనిపించలేదు. మన బాపట్ల బీచ్ చూసాం కదా, బీచ్ అయితే చాలా బాగుంది. అయితే ఏంటంటే అక్కడ వాయిస్ అయితే క్లారిటీగా ఇవ్వలేకపోయాను, కనుక మధ్య నుంచి వాయిస్ క్లారిటీగా వచ్చింది. ఎవరైనా బాపట్ల బీచ్ వీడియో చూడని వాళ్ళు ఉంటే బాపట్ల బీచ్ వీడియో అయితే చూడండి. నెక్స్ట్ మనం పక్క చీరాల కూడా ఉంది, చీరాల బీచ్ కూడా మనం ఒకసారి చేద్దాం. అక్కడ చేపలు టేస్ట్ ఎలా ఉంది, ఎక్కడ టేస్ట్ ఎలా ఉంది అని కూడా ఒకసారి చేద్దాం. మరిన్ని వీడియోల కోసం సురేష్ అండ్ ట్రావెల్ ఫుడ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత అయితే ఈ వీడియో అయితే పడుతుంది. బస్సు టికెట్ 15 రూపాయలు. ఇక్కడ వేళంగి నుంచి నాగపట్నానికి దానికైతే బస్సు అయితే 15 రూపాయలు తీసుకున్నాడు టికెట్. బస్ స్టాండ్ దగ్గర దిగాము, ఇక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటాము. వేళంగి నుంచి నాగపట్నానికి అయితే బస్సులో వచ్చాము. బస్సులో వచ్చేలాగే మనిషికి టికెట్ 15 రూపాయలు అయితే తీసుకున్నాడు. ఇందాకేమో వెళ్ళేటప్పుడే వేళంగి నుంచి నాగపట్నం నుంచి వేళంగి వెళ్ళేటప్పుడేమో ట్రైన్కి వెళ్ళాము. కాకపోతే అక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉండిద్దని ఆటో పెట్టి 100 రూపాయలు అయింది. కనుక ఏంటంటే బెస్ట్ అయిన ఆప్షన్ ఏదైనా ఉందంటే రైల్వే స్టేషన్ నుంచి బస్సుకి వెళ్తాం అనేది జస్ట్. ఎందుకంటే డైరెక్ట్గా మనం అయితే ఆ బస్ స్టాండ్ దగ్గర పక్కకే నాగపట్నం నుంచి వేళంగిని అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే పక్కనే బస్ స్టాండ్ పక్కనే ఉండేది. బస్ స్టాండ్ కొంచెం ఒక 1 కిలోమీటర్ లేదా 1/2 కిలోమీటర్ ఉండేది. లేకపోతే చాలా ట్యాక్సీలు ఉంటాయి, వాటి రేట్ అంతా నాకైతే తెలియదు. ఇక్కడైతే బస్సులు ఆపుతాడు. ఇది వచ్చేలాగా రైల్వే స్టేషన్, ఇదంతా నాగపట్నం రైల్వే స్టేషన్. ఇంత నాగపట్నం నుంచి వేళంగిని వెళ్ళాలనుకున్న వాళ్ళు బస్సు చూజ్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఆడికి వెళ్ళినా కానీ ఆడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి, 1 కిలోమీటర్ పైన ఉండిద్ది వేళంగిని నుంచి, అంటే వేళంగిని రైల్వే స్టేషన్ నుంచి. అంతా వేళంగిని రైల్వే స్టేషన్. ఇదంతా అమృత్సర్ భారత్ స్టేషన్ కింద కన్స్ట్రక్షన్ చేసి కొత్తగా కట్టారు. అంతకుముందు అయితే అలాగేం బాగా స్టేషన్, ఇప్పుడైతే బాగా కట్టారు, నీట్గా ఉంది రైల్వే స్టేషన్ అయితే.
స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. వెళ్తే కానీ అక్కడ మనకి బస్సులు అవుతాయి. నాగపట్నం నుంచి వేళాంగిని వెళ్ళే బస్సులు చాలా ఉంటాయి, సిటీ బస్సులు చాలా ఉంటాయి. వేళాంగిని వెళ్తానికి మీరు బస్సు చూసుకోండి. ఎక్కువ మంది వస్తే ఏదైనా పక్కన మినీ కార్లు ఉండే ఆటోలు అని మాట్లాడుకోవచ్చు. చాలా ఉంటాయి అన్నమాట. అయినా మాట్లాడుకుని వెళ్ళొచ్చు. ఇవన్నీ కాదనుకుంటే ట్రైన్స్ బాగుంటాయి, అవైలబిలిటీ ఉంటాయి. వేళాంగిని వెళ్తానికి మార్నింగ్ టైం 3-4 ట్రైన్లు తిరుగుతాయి అన్నమాట. ట్రైన్ చూసుకుని వాటికైనా వెళ్ళొచ్చు అన్నమాట వేళాంగిని. కాకపోతే వేళాంగినిలో అయితే బీచ్ అయితే అంతకేం బాగలేదు. ఏదో చెరువుకి ఆనకట్టలు కట్టినట్టుగా ఆ సముద్రానికి కొంచెంకి ఒక 6 ఆనకట్టలా కట్టున్నారు. అంతకేమీ బాగలేదు బీచ్. అసలు మేమైతే ఆ బీచ్ చూస్తానికి, బీచ్ వ్యూ కోసమే ఈరోజు అయితే ప్రయాణం జరిగింది. అక్కడ కూడా ఫిష్ తిందామని చేసేదేమీ లేక నాగపట్నం రైల్వే స్టేషన్. ఇప్పుడైతే మేము తిరుచినాపల్లి వెళ్తాం. తిరుచినాపల్లికి ఇప్పుడు నాకు 3:30 ట్రైన్ ఉంది. ఆ ట్రైన్కి అయితే వెళ్తాను. సో ఆహా కలిసిపోయి ఉన్నామంటే స్టేషన్ అయితే చాలా బాగా నీట్గా కట్టారు. ఒకప్పుడు అంతకుముందు అయితే అసలు అంత ఏం బాగుండేది కదా మన స్టేషన్. 3:30కి అయితే ప్యాసింజర్ ఉంది. ఇప్పుడు 3:30కి ప్యాసింజర్ వచ్చింది. ఆ 3:30కి వెళ్ళి ఇక్కడ మేము సాయంత్రం 6 గంటలకల్లా అయితే తిరుచినాపల్లి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఎవరైనా కానీ ఒకవేళ ఇప్పుడు చెన్నై ఎగ్మోర్ నుంచి నైట్ 9:30 ట్రైన్ ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఆ ట్రైన్ కానీ మిస్ అయిపోతే తిరుచినాపల్లి నుంచి వచ్చైనా ఇటు నాగపట్నానికి ట్రైన్లు ఉంటాయి, ఎర్లాంగ రావచ్చు. లేకపోతే తంజావూరు లాగైనా సరే అక్కడి నుంచి ఏదైనా కానీ తిరుచినాపల్లి నుంచి ప్యాసింజర్ అయితే బయలుదేరుతాయి. కనుక ఏంటంటే ఎవరైనా ఏదైనా కానీ ఒకవేళ క్యాన్సిల్ అంటే మిస్ అయినా కానీ, అందుకోలేకపోయినా కానీ, ఒకవేళ ట్రైన్ టికెట్ లేకపోతే తిరుచినాపల్లి వచ్చైనా మనం ఇటు నాగపట్నం రావడానికి ప్యాసింజర్ చాలా ఉంటాయి. లేకపోతే తంజావూరు వచ్చైనా కూడా రావచ్చు అనమాట.